హాయ్ అండి, మేము ఈరోజు నెయ్యి చేస్తున్నా. మా ఇంట్లోనే పాలు వేడి చేసి మీగడ తీసి పెట్టిన అదంతా ఒక తాను పెట్టి ఈరోజు మొత్తం చేస్తున్నా. చూపిస్తారా? మొత్తం జమ చేసి ఒకటేసారి చేస్తాండి నెయ్యి. చూపిస్తా. ఫ్రిడ్జ్లో గంట ముందు చల్ల నీళ్ళు పెట్టినా. చల్ల ఉంటేనే మంచిగా వస్తుంది మీగడ. చూడండి ఎట్లా వచ్చిందో మీగడ. మంచిగా వచ్చింది. మేము ఇంట్లోనే చేసుకుంటాం నెయ్యి, బయట నుంచి తీసుకురాం. మంచిగా పాలు మంచిగా చిక్కగా వస్తారు. మా బాబు తెలిసిన వాళ్ళు రోజు మీగడ తీసి ఇందులో వేసి పెడతా. మొత్తం తిని అయిన తర్వాత నెయ్యి చేస్తా. ఇక చాలా బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్న నెయ్యి బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి చాలా తేడా ఉంటుంది. ఇక ఎన్న ముద్ద మంచిగా గట్టిగా వెళ్తుంది. కొన్ని పాలైనా సరే మంచిగా కాగబెట్టి మంచిగా ఎర్రగాబెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మీగడ మంచిగా మందం వస్తుంది. చాలా మంచిగా తెల్లగా వచ్చింది. చాలా ఎక్కువ వచ్చింది. ఇక కల్తీలేంది, మన ఇంట్లో వేసుకునేది చాలా మంచిగా ఉంటుంది. ఎంత బాగుంది. మనం ఒకసారి తిప్పినాక వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, అది పక్కకు పడేసేయాలి. మళ్ళీ అదే వాడకూడదు, రాదు. ఇగో నేను ఇందులో పడేస్తున్నా. మళ్ళీ మనం వెన్న వేసుకున్నప్పుడు మంచి వాటర్ పోసుకోవాలి. ఇందాక చేసిన వెన్న ఇది. దీన్ని కాసుకుందాము. మంచిగా నెయ్యి అవుతుంది. చూడండి ఎంత వచ్చిందో. ఇది చిన్న మంట మీద ఒక అర్ధగంట సేపు కాసుకోవాలి. పెద్ద మంట పెడితే పొంగిపోతుంది. అందుకే చిన్న మంట మీద ఇట్లా కలుపుకుంటూ ఒక అర్ధగంట సేపు కాసుకోవాలి.
ఇక్కడే నిలబడాలి, లేకపోతే పొంగిపోతుంది మొత్తం. మనం ఇంతసేపు వేసింది మొత్తం వేస్ట్ అవుతుంది. మంచిగా చిక్కటి పాలు అయితే మంచిగా వెళ్తుంది ఎన్న. మీగడ తీసి మంచిగా రోజు ఒక బాక్స్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, 10 రోజులకు 20 రోజులకు ఒకసారి తీసి చేసుకుంటే మనం బయట తెచ్చుకుంది మంచిగా ఉండదు, మనం ఇంట్లో వేసుకుంది మంచిగా సూపర్ ఉంటుంది. ఏమైనా ఇట్లా బిర్యానీ బగారా ఇట్లా పండుగలకు స్వీట్స్ వేసుకొనికే మన ఇంట్లో వేసుకుంది మంచి వాసన వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇంకా ఈ మధ్య మా మా బిక్కికి మీగడతోనే కలిపి పెడుతున్నా అన్నం. చాలా అయింది మీగడ, పాల మీద మీగడతోనే కలిపి పెడుతున్నా, మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా పొంగుతుంది, మంచిగా కొంచెం మధ్యలో మధ్య ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇట్లా పొంగు వస్తుంది, ఇక్కడే నిలబడాలి, లేకపోతే పొంబాయి పైకి వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది చూడు, ఇది మంచి ఉడికితే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా 10 నిమిషాలు అయితే నెయ్యి రెడీ అయిపోతుంది. ఇంకా మంచిగా అయ్యింది. మన ఇంట్లో చేసుకుంటే ఆనందమే వేరే, ఇంత బాగా వస్తుంది. ఇంకా కొద్దిసేపు అయితే రెడీ అయిపోతుంది. మంచిగా వేడి వేడి అన్నం చట్నీ నెయ్యి వేసుకొని తింటే సూపర్. ఇంకొక 5 నిమిషాలు అయితే పూర్తిగా తయారైపోతుంది. స్మెల్ మంచిగా వస్తుంది, స్వీట్ వాసన వస్తుంది. నెయ్యి రెడీ అయిపోయింది, మంచిగా అయింది రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసిరు కదా ఎంత బాగుంది నెయ్యి, ఎంత తేట, ఎంత మంచిగా ఉందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నెయ్యి ఎంత బాగా వచ్చింది. మన ఇంట్లో వేసుకున్నది తృప్తి. మనకు ఎంత మంచిగా నెయ్యి వేసుకున్నామని తృప్తి, ఇది ఒక తృప్తి మనకు. ఎంత బాగా వచ్చింది నెయ్యి. ఇక మొన్న తీసింది కూడా ఉంది, చూస్తారా, అది అయిపోయింది. ఈ టిఫిన్ బాగా చేసినప్పుడల్లా ఈ బాక్స్ నిండా వేస్తా. మా పెద్ద బాబు బిర్యానీలా అది వేస్తాడు, నెయ్యి వేస్తాడు, నూనె వేయడు. మళ్ళీ ఇది ఇంతకు తీసి దీని నిండా అది పోసేస్తాడు. మంచిగా రవ్వ నూకలు మంచిగా వస్తుంది. ఇప్పుడు చేసిన నెయ్యి ఉడకంగా మార్నింగ్ వరకు మంచిగా ఇట్లనే గడ్డ కడుతుంది. నూకలు మంచిగా ఉంటాయి. మంచిగా స్వీట్ లాగానే ఉంది. కలాకాండ్ స్వీట్ ఉంటుంది అట్లేదు, ఎంత బాగుంటుంది. మళ్ళీ అది ఇందులో వచ్చి పెడతా. చాలు పెట్టుకొని పొడవసుకున్నాము. ఇందులో ఏమన్నా ఉంటే అడుగున కొంచెం మాడినట్లు ఉంటుంది కదా కచ్చిరా, అదంతా లోపలికి మంచిగా ఉంటుంది.
కొన్న పాలండి, మంచిగా చిక్కా వస్తాడు బాబు. మంచిగా మాకు నెయ్యి ఉంటుంది, మంచిగా పాలు చిక్కా వస్తాయి. ఈ టిఫిన్ 2 కిలోన్నర ఉంటుంది. ఇంకా ఈరోజు మిగిలింది, ఇంకా కొంచెం ఎక్కువనే వచ్చింది. ఫస్ట్ టైం ఇంత రావడం. ఎప్పుడు టిఫిన్ వరకే వస్తుండే, ఇంకా కొంచెం ఉంది ఇందులో. ఎంత బాగుంది చూడండి. రోజు లీటర్ పాలు తీసుకుంటా, మంచిగా కాగబెట్టి ఆ మీగడ తీసి ఒక గిన్నెల టిఫిన్ బాక్స్ వేసి పెడతా. అది మొత్తం అయిన తర్వాత చేస్తా. ఒక నెల 2 నెలలకు చేస్తా, మంచిగా వెళ్తుంది నెయ్యి. ఏంటంటే మనం పాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మంచిగా మనకు తెలిసిన వాళ్ళకి అలా తీసుకుంటే చిక్కటి వస్తారు, మనం మీగడ మంచిగా వస్తుంది. దాన్ని బట్టి మనం నెయ్యి వెళ్తుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా, వేరేలాగా చేస్తారా? కామెంట్ చేయండి. బాయ్ అండి, ఉంటా. నిన్న సాయంత్రం చేసిన నెయ్యి ఉదయం వరకు ఇంత గట్టిగా అయింది చూడండి. పూస పూస మంచిగా పూస పూస మంచిగా ఎట్లయింది. నైట్ ఆగబెట్టి పోసినాం కదా, ఉదయం వరకు మంచిగా అయింది. సూపర్. గుల్ల గుల్ల మంచిగా నూకలు నూకలు అయింది. మనం చేసుకుంటే ఏదైనా కానీ చాలా ఆనందం అనిపిస్తుంది. బయట తెచ్చుకుంటే అది టేస్ట్ ఉండదు, మనం అసలు ఫీలింగ్ ఉండదు. మన ఇంట్లో వేసుకుంటే మనకు అదో ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సరే అండి, బాయ్.